హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో. ప్రీవియస్గా మనం ఏం నేర్చుకున్నామంటే లైనెక్స్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఏంటిది దాని గురించి నేర్చుకున్నాము. ఈరోజు మనం వచ్చేసి లైనెక్స్ ఫైల్ సిస్టమ్ గురించి నేర్చుకోవడం సింపుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోబోయేది లైనెక్స్ ఫైల్ సిస్టమ్స్. ఫస్ట్ మనకి వాట్ ఇస్ లైనెక్స్ ఫైల్ సిస్టమ్స్ అంటే లైనెక్స్ ఫైల్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఇప్పుడు మా కంప్యూటర్లో ఫైల్స్ ఫోల్డర్స్ అన్ని ఆర్గనైజ్డ్ ఉంటాయి. అలాగే లైనెక్స్లో ఏదైనా సరే ఫైల్ సిస్టమ్ యూజ్ అవుతుంది. లైక్ లైనెక్స్లో ప్రతి ఒక్కటి మనకి ఫైల్ లాగా కన్సిడర్ చేస్తాం. లైనెక్స్ ఫైల్ సిస్టంలో రూట్ డైరెక్టర్ నుండి స్టార్ట్ అవుతుంది. రూట్ డైరెక్టర్ అంటే ఇలా మనకి ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది. ఈచ్ డైరెక్టర్ హ్యాస్ స్పెసిఫిక్ పర్పస్ అన్న ప్రతి ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కటి పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రూట్ హోమ్ అనమాట. రూట్ హోమ్ ఇది ఏం చేస్తా అంటే మనకి ఫైల్స్ అనేది స్టోర్ చేస్తుంది. నార్మల్ యూజర్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోమ్ అలా లైక్ యువర్ పర్సనల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ షాపింగ్ మాల్ ఎంట్రన్స్ అయిన తర్వాత మీకు అన్ని షాప్స్ అన్ని కనబడతాయి. అలాగే లైనెక్స్లో మనకి రూట్ డైరెక్టర్ అనేది అలా అనమాట. అందులోకి ఎంటర్ అయిన తర్వాత మనకు అన్ని కనబడుతుంది. ఇప్పుడు లైక్ రూట్ హోమ్, ఇది ఎందుకంటే మనకి నార్మల్ యూజర్స్ స్టోర్ చేయడానికి. ఎగ్జాంపుల్, నా యూజర్ నేమ్ బాలా అని ఉంది. అది విండోస్లో అయితేనేమో డాక్యుమెంట్స్ ఫోల్డర్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు లైనెక్స్ సిస్టంలో మనకి ఫార్వర్డ్ స్లాష్ హోమ్ బాలా అనే అంటాం. అలా అంటే లైక్ ఇప్పుడు మీ యొక్క పర్సనల్ బెడ్రూమ్ లాగా అన్నమాట. అందులోనే బుక్స్ ఉంటాయి, బట్టలు ఉంటాయి, అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రూట్ యూజర్ అంటే రూట్ అడ్మినిస్ట్రేటర్ అన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్లో మేనేజర్కి సపరేట్ క్యాబిన్ ఉంటుంది కదా, అలా ఎంప్లాయీస్ అందరికి యాక్సెస్ ఉంటుంది క్యాబిన్కి. అలాగే రూట్ యూజర్ మాత్రమే మేనేజ్ చేయగలదు. అంటే రూట్ యూజర్ మాత్రమే మేనేజ్ చేస్తుంది. అది రూట్ యూజర్ అంటే ఇట్ ఈస్ లైక్ అడ్మినిస్ట్రేటర్. అతనికి అన్ని పవర్స్ ఉంటాయి అన్నమాట ఏదైనా యాక్సెస్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఈటీసీ డైరెక్టరీలో మనం ఏముంటాయంటే ఇందులో కన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. కన్ఫిగరేషన్ అంటే మనకి సెట్టింగ్స్. ఎగ్జాంపుల్, మన మొబైల్లో సెట్టింగ్స్ యాప్ ఉంటుంది కదా, అందులో మొబైల్లో మనకి వైఫై సెట్టింగ్స్ ఉంటుంది, బ్లూటూత్ సెట్టింగ్స్, సెట్టింగ్స్. అలాగే లైనెక్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అనేవి /etc దానిలో ఉంటాయి. ఇప్పుడు దీనిలో అన్ని సెట్టింగ్స్ ఉంటాయి, మనకు అన్ని సెట్టింగ్స్ చూసుకోవచ్చు అనమాట కన్ఫిగరేషన్ ఫైల్స్. నెక్స్ట్ వచ్చేసి వ్యార్ డైరెక్టర్ లాగ్ ఫైల్. ఇందులో మనకి లాగ్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్, కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అనుకుందాం. అప్పుడు లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ లాగ్ ని ఓపెన్ చేసి అందులో మనకి లాగ్ ఫైల్స్ ఉంటాయి. ఎక్కడ మనకి ఇష్యూ వస్తుంది, ప్రాబ్లం అనేది వెతుకుతాడు అనమాట లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్. లైక్ ఇప్పుడు సీసీటీవీ రికార్డింగ్స్ లాగా ఉంటుందో సేమ్ అలా ఇందులో ఫైల్స్ ఏమైనా ఇష్యూ ఉన్నాయా, దేనివల్ల మనకి ఇష్యూ వస్తుంది, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెంప్ స్లాష్. ఇది స్లాష్ టెంప్ అనేది మనకి టెంపరీ ఫైల్స్ కోసం అనమాట. ఎగ్జాంపుల్, మీరు ఒక రఫ్ నోట్లో రాసుకుంటారు, ఏదైనా సరే టెంపరీగా రాసుకున్న తర్వాత అరేంజ్ చేస్తారు కదా. అలాగే లైనెక్స్ లో టెంపరీ ఫైల్స్ ని ఇలా /temp లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి
స్లాష్ యూజర్. ఇది ఎలా అంటే యూజర్ ఇందులో మనకి ఏముంటాయంటే సాఫ్ట్వేర్స్ కానీ అప్లికేషన్స్ కానీ అవి స్టోర్ అవుతాయి అన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్స్ కొన్ని లైక్ గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, విమ్ ఇలాంటి అప్లికేషన్స్ ఇక్కడ ఉంటాయి. ఇది ఒక లైబ్రరీ లాగా అనమాట. ఇది నేను ప్రాక్టీస్ డెమో అనేసి ఇది నేను ప్రెసెంట్ అయితే నేను పుట్టిలో చూపిస్తాను. ఇది మన పుట్టి. అంటే ఇన్ ద సెన్స్ ఇది మనం ఏదైనా సరే లైనక్స్ వర్క్ అనేది లైక్ డైరెక్టర్స్ క్రియేట్ చేయడం ఏదైనా సరే మనం ఇందులో చేస్తాం అనమాట. దానికి VMware ఉంటుంది. VMware మనం కొన్ని చేయలేము. దానికి ఆల్టర్నేటివ్ మనకి పుట్టి అని ఉంటుంది. అంటే విత్ దట్ IP అడ్రస్ వీ కెన్ లాగిన్ ఇంటూ దిస్. ఇక్కడ మనము IPR అని కొట్టామనుకోండి, ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ మన ఏంటి, ఇది మన IP అడ్రస్, ఇది మన IP అడ్రస్. విత్ దిస్ IP అడ్రస్ యూ కెన్ లాగిన్ ఇంటూ దిస్ పుట్టి. ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఇంపాక్ట్ చూడము స్పేస్ స్లాష్ ఇచ్చి ఎంటర్ కొట్టామనుకోండి, ఇప్పుడు మనకి ఏమున్నాయి, మన డైరెక్టర్స్ అది ఇక్కడే కనబడు. ఇక్కడ ఉన్నాయి ఇది రూటర్, ETC, హోమ్. మనం ఏదైనా ఒక డైరెక్టరీకి వెళ్దాం. ఎగ్జాంపుల్ చేంజ్ డైరెక్టర్ టు హోమ్. ఇది మనకి హోమ్ డైరెక్టర్ అన్నాం. అంటే మన హోమ్ డైరెక్టర్ ఎలా ఉన్నామో తెలియాలంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టర్ మన హోమ్ లో ఉంది. అలా ఇప్పుడు CD స్పేస్ స్లాష్ మనము డైరెక్టర్ చేంజ్ అవుతాం. ఇప్పుడు ETC డైరెక్టర్ వెళ్తాం. ఇలా మనం డైరెక్టర్ చూడాలంటే నెక్స్ట్ మనకి దీంట్లో వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమవుతుంటే వేరే కన్ఫిగరేషన్ ఫైల్ స్టోర్ అంటే మన కన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని ఎక్కడ స్టోర్ చేస్తాం లైనక్స్ సిస్టమ్స్లో. దానికి ఆన్సర్ వచ్చేసి మన ఫార్వర్డ్ ETC. ఇది మనం నేర్చుకుందంటే హోమ్ అంటే ఏంటిది, రూట్ అంటే ఏంటిది, ETC అంటే ఏంటిది, వేర్ అంటే ఏంటిది, టెంప్ అంటే ఏంటిది, యూజర్ అంటే. హోమ్ లో మనకి యూజర్ ఫైల్స్ ఉంటాయి, రూట్ అడ్మినిస్ట్రేటర్, రూట్ యూజర్స్ ఉంటారు. ETC దాంట్లో మనకి సెట్టింగ్స్ కన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. వేర్ లో మనకి లాగ్ ఫైల్స్ ఉంటాయి. టెంప్ లో టెంపరరీ ఫైల్స్, యూఎస్ఆర్ లో అప్లికేషన్స్ అండ్ సాఫ్ట్వేర్స్. ఈ రోజుకి మన టాపిక్ వచ్చేసి ఇక్కడ ఎండ్ అవుతుంది.